ఇక్కడ ఏంటంటే జనశ్రావణ్ గారు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రభుత్వం మీద, ప్రభుత్వ నిర్ణయాల మీద ఓ, హైకోర్టులో కొంతమంది కేసులు వేయటము, జనశ్రావణ్ గారు వాదనలు వినిపించారు అనేసి మీడియాలో వస్తుంటుంది. మరి అతను ప్రాక్టీస్డ్ అడ్వకేట్ కానప్పుడు హైకోర్టులో ఈ అంశాల మీద ఎవరి తరపున ఆ వాదనలు వినిపించే అవకాశము కోర్టు ఎలా ఇస్తుంది? చాలా మంచి పాయింట్ అడిగారు సార్. ఇది జనాల్లో ఉన్న కూడా ప్రశ్న. మీరు మంచి పాయింట్ అడిగారు, జనాలకు ఉపయోగపడాలి, సమాజం దృష్టి కూడా తీసుకురావాలి. ఎవరైతే అతను నాన్ ప్రాక్టీస్ స్టేటస్ కలిగి ఉండి ఏ కేసులో అయితే అతను నేను ప్రాక్టీస్ అడ్వకేట్ అని చెప్పి అతను ఫ్యాక్ట్ ని సప్రై చేసి వేస్తున్నాడో ఆ కేసులో ఆపోజిట్ పార్టీ కనుక అబ్జెక్షన్ చేస్తే ఆటోమేటిక్ గా అది పోస్ట్లోకి వస్తుందండి. నాన్ ప్రాక్టీస్ అని అబ్జెక్షన్ చేయాలి. ఆపోజిట్ పార్టీ కానీ విక్టిమ్స్ కానీ కనుక ఆపోజ్ చేస్తే అతని యొక్క స్టేటస్ ఫ్యాక్ట్ అని బయటకు వస్తుందండి. అంటే అన్లెస్ ఫ్యాక్ట్ ని సప్లై చేస్తున్నాడు, కోర్టును కూడా తప్పుదో పట్టిస్తున్నాడు, పబ్లిక్ కూడా తప్పుదో పట్టిస్తున్నాడు. ఓకే శ్రీనివాస్ గారు, అక్కడి వరకు బాగానే ఉంది. నాన్ ప్రాక్టీస్ అడ్వకేట్ అనేసి జడశ్రావణ్ గారు ఉన్నారు అనేసి మీరు చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వం మీద గత 2 సంవత్సరాలుగా వివిధ అంశాల మీద ఆయన కోర్టులో పిటిషన్లు ఇతరుల చేత వేయించటం కానీ వాదించటం కానీ జరుగుతుంది. అతను నాన్ ప్రాక్టీస్ అడ్వకేట్ అని ప్రభుత్వానికి తెలియదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సార్ ఏంటంటే ఇతని మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఇతను చేతిలో అన్యాయం గురైన బాధితులు, మోసపోయిన బాధితులు, నమ్మక ద్రోహం పొందిన బాధితులు అందరూ ఇతని మీద కంప్లైంట్స్ పెట్టారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి కంప్లైంట్ పెడితే బార్ కౌన్సిల్ వారు ఇతను నోటీసులు పంపించారు. విజయవాడలో ఉన్న అడ్రస్ గాంధీనగర్ నోటీసులు పంపిస్తే, చాలా సార్లు నోటీసు పంపిస్తే జాడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి అడ్వకేట్ ఇక్కడ లేడు అని చెప్పి పోస్టల్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేశాడు. అంటే 2023 నుంచి దాదాపు 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు, పారిపోతున్నాడు, బార్ కౌన్సిల్ కి రాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అప్పుడు ఏం చేశారు బార్ కౌన్సిల్ వాళ్ళు? అక్కడ వాళ్ళకి ఉన్న లీగాలిటీ అనేది 1 year వరకే ట్రయల్ చేయడానికి లీగాలిటీ, 1 year ఎక్సైడ్ అయింది కాబట్టి ఇతని యొక్క బార్ కౌన్సిల్ ఏదైతే అడ్వకేట్ లైసెన్స్ ఉందో దాన్ని సస్పెండ్ చేయమని బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీకి ఫార్వర్డ్ చేశారు. ఇతని యొక్క అడ్వకేట్ లైసెన్స్ క్యాన్సిల్ చేయమని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీకి ఫార్వర్డ్ చేశారు. స్టిల్ దట్ కేస్ ఈస్ పెండింగ్ బిఫోర్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ సార్. This is the fact, sir. I have all evidence in my hand, sir.